దేవరా డివైడ్ టాక్ రావడానికి రీజన్ కోటాల శివానేనా? తిరు ముందే దీని గురించి చెప్పాడా అంటే అవుననే చెప్పాలి. కోటాల శివకు డబుల్ హ్యాట్రిక్ సినిమాలు హిట్ అయినాయి. ఆచార్య మొదటి డిజాస్టర్గా తీసుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్తో చేయాల్సి ఉంది ఆచార్య తర్వాత. కానీ ఆ అల్లు అర్జున్ ఆచార్య సినిమా రిజల్ట్ చూసో ఏమో ప్రాజెక్ట్ని మాత్రం పూర్తిగా ఆపేశాడు. నెక్స్ట్ కొరటాల ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాడు. ఎన్టీఆర్ ఓకే అన్నాడు. సినిమా అయితే అయిపోయింది. ఇంకా ప్రమోషన్స్లో కొరటాల సినిమా మీద చాలా హైప్ ఎక్కించేలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశాడు. ఎంతలా అంటే ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ను డైరెక్ట్గా ఆకాశంలో పెట్టేశాడు. అలానే కోటాలో ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సినిమా లెంత్ చాలా ఎక్కువ వచ్చిందని, 5 hours దాకా వచ్చేసిందని. మరి మేము ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ఎడిట్ చేసేటప్పుడు సినిమాని 2 partsగా చేస్తే బాగుంటుందని అనుకున్నామని, అందుకే ఈ సినిమాని 2 partsగా ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తున్నామని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ ఎక్కడో కొడుతున్న కోటాల ఎక్కించిన హైప్తో ఫ్యాన్స్ సినిమాకి వెళ్ళారు. అయితే సినిమా అంతగా నచ్చలేదు ఫ్యాన్స్కి. దాదాపుగా డివైడ్ టాక్ అయితే వచ్చేసింది. సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ అని, అసలు చూడలేకపోయామని ఫ్యాన్సే అని అన్నారు. దీంతో చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో అన్న మాటలు ఫ్యాన్స్ గుర్తు చేసుకున్నారు. సినిమాని ఏమనుకున్నారో అదే తీయాలి అని, ఎడిటింగ్లో మహా అయితే 10 minutes సినిమా కట్ చేయొచ్చు, అంతేగాని 2.5 గంట సినిమాని 5 గంటలు తీసి దాన్ని ఎడిటింగ్ రూమ్లో కూర్చొని తల పట్టుకొని దాన్ని 2.5 hours ఎలా పడితే అలా చేస్తే సినిమా రిజల్ట్ అలానే వస్తుంది. పైగా ప్రొడ్యూసర్లు కూడా అమౌంట్ చాలా పెద్ద ఎత్తున లాస్ అవ్వాల్సి వస్తుంది అని చిరంజీవి గారు అప్పుడే స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ స్టేట్మెంట్స్ అప్పట్లో చిరంజీవి ఖచ్చితంగా కొరటాలను ఉద్దేశించి అనింటారని ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. దేవరా పార్ట్ 1 అయితే డివైడ్ టాక్ వచ్చేసింది. మరి పార్ట్ 2 ఎన్టీఆర్ చేస్తారో లేదో, కోటాల రిమైనింగ్ పార్ట్ 2ని ఏం చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే.